ఆలకించిన తర్వాత మనం గౌరవించుకుందాం. హలో హలో సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు దొరుకున్న ఇటువంటి సేవ స్వర నీరాజనం మరి సివి ప్రసాద్ గారు చక్కటి వ్యాఖ్యానంతో మరి అందరిని అలరిస్తున్న ఆనంద్ గారు, వీరికి ముఖ్యంగా అభినందనలు ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ రంగం నుంచి వచ్చాను ఇక్కడికి. ప్రసాద్ గారు పిలవడంతో నేను ఇక్కడ లెజెండ్ యాక్టర్స్ అయిన కొంతమంది లెజెండ్ యాక్టర్స్, జయప్రద గారు కానీ మన తెలుగు లెజెండ్ యాక్టర్, ఎంతోమంది లెజెండ్ యాక్టర్స్కి నేను అవార్డ్స్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో. సో ఈ కార్యక్రమం చూస్తే చాలా నిజంగా ఈరోజు మంత్రముగ్ధుడయ్యానండి. చాలా బాగా నచ్చింది. ఉన్న ఎంత అని కాకుండా బాగా హ్యాపీగా సరదాగా ఎంతో ఉత్సాహంగా ప్రతి సింగరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది గొప్ప విశేషం. సో చాలా బాగా పాడే పాప, నువ్వు ఎక్సలెంట్, చాలా బాగా పాడారండి, చాలా అద్భుతంగా పాడారు పాటలు. ఇదే టీంతో రాజమండ్రిలో ఇదే నగరంలో దాదాపు 20,000 మందితోని ఇవే పాటలతో ఒక కార్యక్రమం చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. సో ఒక పెద్ద కార్యక్రమం, ఇదే టీం, ఇదే పాటలు, ఇదే సింగర్స్తో ఒక భారీ ఎత్తున పెద్ద కార్యక్రమం చేయాలని అనుకున్నాను. అలాగే మన తెలుగు లెజెండ్ యాక్టర్స్ని ఎంతోమందిని ఇక్కడికి పిలిపించి రాజమండ్రిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వాళ్ళకు కూడా మీ అందరి సమక్షంలో మీరు ఎవరెవరు వచ్చారో మీరు ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ ఆ కార్యక్రమంలో విచ్చారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మీ ఆదరాభిమానంతో. అలాగే ఈరోజు రప్పించిన ప్రసాద్ గారు చాలా చక్కటి, ఆయన సంగీత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. కొన్ని అటు ఇటు చిన్నవి దొర్లుతున్నా సరే వాటిని పెద్ద మనసు తీసుకొని మీరు కూడా అంగీకరించి వారిని ఇంకా పెద్ద సింగర్గా చేయాలని, మీ ప్రోత్సాహంతో ఇంకా బాగా ఎదగాలని మనం అందరం కోరుకుందాం ప్రసాద్ గారిని. సో అద్భుతంగా బాగండి ప్రసాద్ గారు, మీరు వచ్చారా? ఓకే 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 నో ప్రాబ్లం. మీరు కూడా మీ యాంకరింగ్ అంటే నేను స్టేజ్ మీద పేర్లు చెప్పనండి. కొంతమంది సినీ యాంకర్స్, పెద్ద ప్రముఖులైన సింగర్ యాంకర్స్ను కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళని నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే మీరు జీత్ మోహన్ మిత్రా అన్నారు కదా, అలీ ఈరోజు ఎక్కడున్నాడు, ఏ స్టేజ్లో ఉన్నారు మీ అందరికీ తెలిసిందే. మరి ఆయన ఆ స్టేజ్కి ఎదగడానికి కారకుడు జీత్ మోహన్ మిత్రానే. ఆయన యొక్క ప్రోత్సాహంతోనే సినిమా ఇండస్ట్రీలో ఒక అగ్రస్థానంలో ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తుల్లో అలాగే యాంకర్లు కూడా కొంతమందిని నేను ఇంట్రొడ్యూస్ చేశాను. వాళ్ళు కూడా ఏదో ఎక్కడో పెద్ద స్టేజ్లో ఉన్నారు, పేర్లు నేను చెప్పకూడదు. సో ఈ స్టేజ్లో అలాగే మీరు చాలా ఉత్సాహం చేస్తున్నారు. ఇదే మిమ్మల్ని హైదరాబాద్లో రవీంద్ర భారత్లో ఒక కార్యక్రమం చేసి మిమ్మల్ని అదే దాంట్లో యాంకర్గా మిమ్మల్ని పెట్టి ఓ సరదాగా కొంతమంది ఫిల్మ్ యాక్టర్లను పిలవడం జరుగుతుంది. ఆ రోజు పిలిచి ఒక కార్యక్రమం ఇదే పాటలతో ఒక కార్యక్రమం చేద్దాం మనం అందరం కలిసి సరదాగా. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ గారికి మరొక్కసారి తెలియజేస్తూ ప్రసాద్ గారికి అందరికీ ఈ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి గురువుగారిని కూర్చోబెడితే, ప్రసాద్ గారు పక్క నుండి కూర్చోబెడితే మీరు పిలక్కలేదు, మీరు రావచ్చు. రండి సుభాష్ గారు, గంగాధర్ గారు, అందరూ పాటల సంస్థల వాళ్ళు అందరూ రావచ్చు. రండి సార్, గురుగారు రండి పైకి. ప్రసాద్, ఆదిత్య ప్రసాద్ రా, దాన్ని వాయిస్ వినిపించవా? సేవ స్వర నిరాజన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద రాగించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సమాజాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక ముందున్న సభా సరస్వతి, సభాయ నమః, సభలో వించేసినటువంటి గాన ప్రియులు, సంగీత ప్రియులు ఎవరి మందికి కూడా మా హృదయపూర్వక స్వాగత సుమంజలి, ధన్యతాపూర్వక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు సివి ప్రసాద్ గారికి, అలాగే మా సినీ యాంకర్ ఆనంద్ గారికి కూడా నా నమస్కారములు. అలాగే వేదిక మీద ఉండే బొమ్మూరి పద్మశ్రీ గారు, సీనియర్ మోస్ట్ ఆవిడ గాయనీమణి, సుమారు 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఆవిడ కాకినాడ గంగాధర్ మాస్టర్ ఆర్కెస్ట్రాలో పాడటం,
అలాగే ఇక్కడ వివిధ వేదికల మీద ఆవిడ సొంతదైనటువంటి పీజే ఈవెంట్స్ తరఫున కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆమెకి ఆశీస్సులు అందజేస్తూ చక్కటి గాయనిమణులు మా గౌరి గారు కానీ, అలా లలిత గారు కానీ, ఇంకా మా ప్రసాద్ గారు, అలాగే ఈ నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అందరికీ ఆదర్శప్రాయులైనటువంటి, అలాగే ఒక దిగ్గజం, సాంస్కృతిక దిగ్గజం అయినటువంటి హైదరాబాదులో స్టూడియోస్ రన్ చేస్తూ సత్య ఇంటర్నేషనల్స్ అధినేత శ్రీ ఓంకార్ రాజు గారిని ఉచితాసనాన్ని అలంకరించవలసిందిగా మరి వినయపూర్వకంగా సవినయంగా మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. వారిని ముందు దుశ్శాలువ తర్వాత అండి, వారిని దుశ్శాలువతో సత్కరించవలసిందిగా మా సివి ప్రసాద్ గారిని కోరుతున్నాం. శ్రీ ఓంకార్ రాజు గారిని దుశ్శాలువతో సత్కారం జరుగుతోంది. మా ఇంతమంది గాయనీమణుల సమక్షంలో, ఇంతమంది వర్ధమాన గాయనులు, అలా వర్ధమాన గాయకులు, సీనియర్ గాయకులు అయినటువంటి అందరి సమక్షంలో వారికి సముచిత సత్కారం, సముచిత రీతిలో ఒక జ్ఞాపికని, మధుర జ్ఞాపికని అందజేయడం జరుగుతోంది. వారికి గులాబీ మాల, సివి ప్రసాద్ గారు గులాబీలు చామంతులు నిండిన చక్కని పుష్పమాలాలంకృతం చేస్తున్నారు. అంత చక్కని మిమ్మల్ని సత్కరించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు గాను మేమందరం కూడా సర్వదా మీకు రుణపడి ఉంటాం సార్. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఓంకార్ రాజు గారికి వారికి సన్మానం చేయడము అంటే ఒక పుంభావ సరస్వతి, ఒక కళా పోషకులు, అలాగే ఒక సాంస్కృతికవేత్త, ఒక సామాజికవేత్త, మంచి స్నేహశీలి, నిరాడంబర సౌశల్య సంపన్నులు అయినటువంటి శ్రీ ఓంకార్ రాజు గారిని ఇక్కడ సన్మానం చేసుకుంటున్నాం. ఓంకార్ గారిని మా కార్యక్రమానికి విచ్చేసి తమ ఆశీస్సులు మాకు అందించి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, అలాగే భాగ్యనగరంలో ఎంతోమంది గాయనిమణులను, కళాకారులను ప్రోత్సహిస్తూ వివిధ తమరు ఇప్పుడే విన్నవించారు. వారు ఎంతోమంది సినీ ప్రముఖులకి, నటీమణులకి, నటులకి, మహానటులకి కూడా, అలాగే యాంకర్లకి కూడా, ఒక రకంగా చెప్పాలంటే వ్యాఖ్యాతలకి జీవనోపాధి కల్పించి జీవితాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు, ఎందరో మహానుభావులు. అందరికీ వందనములు అన్నారు చందాన. మీరు మా ఈ కార్యక్రమానికి విచ్చేయడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తదుపరి నెక్స్ట్ శ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలతో హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ తదుపరి సత్కారంలోకి వెళ్ళిపోదాం. వర్ధమాన గాయకులు రండి, దగ్గర ఉండండి మాస్టర్. ఓంకార్ గారి గురించి ఒక్క రెండు ముక్కలు ప్రసాద్ గారు, పద్మజ గారు, ఓంకార్ గారి గురించి ఒక్క రెండు ముక్కలు ప్రసాద్ గారు ప్రస్తావిస్తారు. సార్, ఓంకార్ రాజు గారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలండి. గొప్ప వ్యక్తి, రవీంద్రపాత్రలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. వారు మనకి రావడం కూడా మన అదృష్టంగా భావించాలి. ఓపిక మన పాటలు విని మనకు చాలా ఆశీస్సులు అందించారు. ముందు మేము భాగ్యనగరంలో కూడా అవకాశాన్ని బట్టి మేము పాడతామండి. ఇలా వచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు, ప్రశాంత్ గారికి, అందరికీ కూడా. అదే సార్, అలాగే సార్. ఎవరి పాట పోదు, అందరూ చక్కగా పాడుకుందాం. తర్వాత సన్మాన్ గ్రహీత ఇంకా పూర్తిగా చెప్పనివ్వలేదు ప్రసాద్ గారు. నన్ను ఎక్కడికో తీసేది. అసలు సినిమా ఫీల్డ్ ఎప్పుడు వచ్చింది? 1931లో. ఎవరు యాక్ట్ చేశారు? కృష్ణన్న. ఆయన తిండి లేకుండా చనిపోయాడండి. తణుకు దగ్గర ఉండరేవారు. నా పుట్టికే సినిమాలో తేగలు తీసినట్టు తీయడమే పని నాకు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో అక్కినేని గారితో 50 ఏళ్ళ స్నేహం అండి నాకు. మీకు తెలియదు. జిల్లా అధ్యక్షుడిని చేశానండి. అక్కినేని గారి అభిమానం ఆయన కుటుంబంతో కానీ, నాగార్జునతో కానీ. ఏ ఆనంద్ ఎలా రా అని పిలుస్తారండి నాగానంటే మీకు తెలియకపోవచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో మిత్రుడు నా హైదరాబాదులో ఎన్నో సార్లు వచ్చి పాడడం జరిగింది. అదే నా మాట మన్నించి ఇక్కడ కూడా ఈరోజు నేను పిలవడం జరిగింది. ప్రశాంత్ కూడా అద్భుతమైన పాటలను ఈరోజు పాడడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరొక యూనియన్ లీడర్ అయిన వెంకటస్వామి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే. మీ చేతుల మీద ఈ సింగర్లందరికీ సన్మానం సార్. ప్రశాంత్ గారు కూర్చోవాలి. ప్రశాంత్ గారి పాటలన్నీ